तुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 92వ దశకానికి చేరుకున్నామమ్మా. 91వ దశకం పరంగా మనం భక్తి స్వరూప వర్ణనం అనేటువంటి అంశం రీత్యా తెలుసుకున్నాము. నేటి దశకం రీత్యా మనం కర్మ మిశ్ర భక్తి స్వరూపం, ఇంతకుముందు కేవలం భక్తి స్వరూపం, ఇప్పుడు కర్మ మిశ్ర కర్మతో కూడినటువంటి భక్తి స్వరూపం అన్నమాట. అది అంటే భక్తి వైశిష్ట్యం గురించి, భక్తి ఉంటే చాలు, ఏమిటంటే మా శరీరం ద్వారా, వాక్కు ద్వారా, మనసు ద్వారా చేసే పనులన్నిటికీ కూడా ఏదైతే పాపాలు పుణ్యాలు ఏదైనా కానీ ఇప్పుడు న్యూట్రల్ అయితేనే మోక్షం వచ్చేది. అది అందుకని సకల కర్మల్ని కూడా ఆత్మసమర్పణ భావంతో చేస్తేనే సత్ఫలితాలను వస్తుందని ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. నేటి రీత్యా కర్మ మిశ్ర భక్తి స్వరూపం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్తి ఏకాగ్ర మనస్కులమై వినడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. వేదైః సర్వాణి కర్మాణ్యఫలపరతయా వర్ణితానీతి బుద్ధ్వా తాని త్వయ్యర్పితాన్యేవ హి సమనుచరన్యాని నైష్కర్మ్యమీశ మా భూద్వేదైర్నిషిద్ధే కుహచిదపి మనః కర్మ వాచాం ప్రవృత్తిః దుర్వర్జం చేదవాప్తం తదపి ఖలు భవత్యర్పయే చిత్ప్రకాశే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరమాత్మ సమస్త కర్మలను ఫలములను ఆశింపకుండా చేయవలనని వేదముల యందు అంతటను చెప్పబడినది. అందువలన కర్మఫలములను నీకు సమర్పించుకుని కర్మలను ఆచరించుచు నైష్కర్మ్యమును పొంది తిని వేద నిషిద్ధములైన కర్మలను మనస వాచ కర్మణ నేను ఆచరింపకుండునట్లు అనుగ్రహించు తండ్రి సాయిరాం. విధి లేక కామ్యకర్మలను చేయవలసి వచ్చినను ఆ కర్మఫలములను కూడా చిదానంద స్వరూపుడవైన నీకే సమర్పించుకుందును అని. సమస్త కర్మలని కూడా ఫలాన్ని ఆశించకుండా చేయాలని చెప్పి వేదాలందంతటా కూడా చెప్పబడింది. అందువలన కర్మఫలాలని ఆ భగవంతుడికి సమర్పించుకుని కర్మలని ఆచరిస్తూ మనం కర్మలని ఆచరించాలి. అది అట్లని కర్మలను చేయటం మానరాదు అని భగవద్గీతలో చెప్పారు కదా. అది
కర్మలని ఆచరించాలి, కర్మఫలాల్ని భగవంతుడికి సమర్పిస్తూ అట్లా మనం చేయాలి. వేద నిషిద్ధాలైనటువంటి కర్మలని మనసా వాచ కర్మణ మనం ఆచరించకుండా ఉండేటట్లుగా అనుగ్రహించమని కూడా భగవంతుడినే కోరుకోవాలి. ఎందుకంటే నిషిద్ధాలైనటువంటి కర్మలని ఎప్పుడూ కూడా ఆచరించకూడదమ్మా. దాని వలన సంపూర్తిగా కలిగే నష్టం ఇంత అంత అని మనం చెప్పలేము. అందుకని ఎవరు నిషిద్ధమైనటువంటి కర్మలకి ప్రోత్సహించినా కూడా మనం ఎప్పుడూ కూడా అటువంటి చెడ్డ పనులు ఏవీ కూడా చేయకూడదు. అందుకే సదా మనస్సుని సత్వగుణంతోనూ సత్సాంగత్యంతోనూ కూడా మనం వర్తిల్లాలి అని చెప్పేటువంటి కారణం అది. వేద నిషిద్ధాలైన కర్మలను మనసా వాచా కర్మణ కూడా మేము ఆచరించకుండా ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి. ఒకవేళ ఇప్పుడు కర్మలన్నీ కూడా భగవంతుడికి ఆ ఫలిత అంటే అసలు మనం ఫలాపేక్ష రహితంగా కర్మలని ఆచరించాలి, ఫస్ట్ పాయింట్. ఇహ అది కుదరనప్పుడు విధి లేక కొన్ని సంకల్పాలు తీసుకుని కర్మలను ఆచరిస్తూ ఉంటాం మంచి విషయాలకి. అట్లా చేయవలసి వచ్చినప్పుడు కూడా ఆ కర్మ ఫలాలని కూడా అట్లా కర్మలని ఆచరించవలసి వచ్చిన సందర్భంలో కర్మ ఫలాలని నీకే సమర్పించుకుందును. ఎటువంటి నీకు చిదానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకి సమర్పించుకొనిదము అని చెప్పి. సాయిరామ్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. యస్త్వన్యః కర్మయోగస్తవ భజనమయః తత్ర చాభీష్టమూర్తిం హృద్యాం సత్వైకరూపాం దృశతి హృది మురుది క్వాపి వా భావయిత్వా పుష్పైర్గంధైర్నివేద్యైరపి చ విరచితైః శక్తితో భక్తిపూతైః నిత్యం వర్యాం సపర్యాం విదధదై విభో త్వత్ప్రసాదం భజేయం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, వేదోక్తములైన యజ్ఞాది కర్మల కంటెను భక్తి మిశ్రితమైన కర్మయోగం శ్రేష్టమైనది, మనోహరమైనది. అది అంతఃకరణమును పవిత్రమునర్చును. నా అభీష్ట దైవమైన నీ మూర్తిని శిలయందు గాని మట్టి ఎందు అనగా మట్టి విగ్రహ రూపమున గాని ఇతర స్థలముల ఎందు గాని నా హృదయమున గాని నిలుపుకొని నిన్ను ధ్యానించెదను తండ్రి. నా శక్తి మేరకు సంప్రాప్తమైన పువ్వులతో గంధాదులతో అర్చించుచు నైవేద్యములను సమర్పించుచు ప్రతి దినము భక్తిపూర్వకముగా నిన్ను సేవింతును తండ్రి. ఈ విధముగా నీ అనుగ్రహమును పొందెదను. ఈ దశకం పేరేమిటనుకున్నాం? కర్మ మిశ్ర భక్తి స్వరూపం. అది కర్మతో కూడినటువంటి, కర్మ కలిసినటువంటి భక్తి స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటిది. అందుకనే వేదోక్తములైనటువంటి యజ్ఞాది కర్మల కంటే కూడా భక్తి మిశ్రితమైనటువంటి కర్మయోగం మిక్కిలి శ్రేష్టమైనది అన్నారు. అది అంతఃకరణ శుద్ధి కలిగిస్తుందమ్మా. నా అభీష్ట దైవం, మన అభీష్ట దైవం ఏదైతే ఉంటుందో ఆ దైవాన్ని, మూర్తిని, ఆ దైవం యొక్క మూర్తి అంటే ఆ ప్రతిరూపాన్ని శిలయందు గాని మట్టి రూపంలో ఉన్నట్టు మట్టి విగ్రహ రూపంలో గాని లేదు ఇతర స్థలాల యందు గాని అన్నిటికీ మించి మన హృదయమునందే నిలుపుకొని ధ్యానించదము అని. మన శక్తి మేరకు సంప్రాప్తమైనటువంటి పువ్వులతో గంధాదులతో అర్చించుచు నైవేద్యాన్ని సమర్పించుచు ప్రతి దినము కూడా భక్తిపూర్వకముగా నిన్ను సేవించదము తండ్రి. ఈ విధముగా నీ అనుగ్రహమును పొందేదము అంటే సగుణారాధన గురించి చెప్పారు ఇక్కడ. స్త్రీ శూద్రాస్త్వత్కథాది శ్రవణ విరహితా సతాం తే దయార్హాః త్వత్పాదాసన్నయాతాన్ ద్విజకుల జనుషో హంత శోచామ్యసాం తాన్ వృత్యర్థం తే యజంతో బహుకథితమపి త్వామనాకర్ణయంతో
దృప్తా విద్యాభిజాత్యైః కిము న విదధతే తాదృశం మా కృథా మాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, విద్యాది సంస్కారములు లేని కారణముగా స్త్రీలు శూద్రులు నీ నామగుణములను కీర్తించుట, స్మరించుట, నీ కథలను వినుట మొదలగు వాటిని తెలియకున్నారు. నిజముగా వారు నీ దయకు పాత్రులు. ఎందుకంటే వారు నీచే కనికరింపదగిన వారు. కాని విద్యాది సంస్కారములు కలిగియుండియు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నిన్ను సేవింపక విషయలోలురై అశాంతులై ఉన్నారు. వారిని గూర్చియే నేను బాధపడుచున్నాను. వారు బ్రతుకు తెరువు కొరకే నిన్ను పూజించుచు యజ్ఞయాగాదులను ఉనర్చుచు వేదముల యందు పెక్కు విధములుగా ప్రస్తావింపబడిన నీ గాథలను వినుట, కీర్తించుట మొదలగు వాటి ఎడ విముఖులై గర్వితులై ఉన్నారు. నన్ను మాత్రం వాళ్ళలో చేర్చమోకు తండ్రి అని చెప్పి అడుగుతున్నారు కవిగారు. ఏమిటి అంటే, ఈ గ్రంథం చాలా కాలం క్రితంది కాబట్టి ఇంకా అంటే అసలు మునుపు ఇన్నెన్ని స్తోత్ర పారాయణలు, ఇన్నెన్ని పారాయణలు అసలు తెలియదు ఎవరికి కూడా. మునుపటి రోజులలో అసలు ఏ వర్ణమైనా అసలు స్త్రీలకైతే అసలు ఏవి కూడా తెలియవు. ఏది ఇట్లా పారాయణలు చేయటం, పూజలు చేయటం ఇవన్నీ కూడా. ఏమిటి అంటే వాళ్ళు కేవలం తులసమ్మకు జంబుడు నీళ్లు పోసుకుని సూర్యభగవానుడికి చక్కగా నమస్కారం చేసుకుని ఇంట్లో మగవారికి అన్నీ కూడా సమకూర్చి పెట్టడం, సంధ్యావందనాది కృత్యాలకి, తర్వాత ఈ దేవతార్చన కార్యక్రమాలకి, ఇటువంటివన్నీ కూడా మడిగా వంట చేసి పెట్టటాలు, అట్లా ఆ రీతిగా నడిచిన రోజులవి. వాళ్ళకు అంత తెలియదు అసలు. కాలక్రమేణా కూడా ఇహ ఎప్పుడైతే మన కులవృత్తులు నశించినాయో, ఉద్యోగాలు వీటి మీద ఎక్కువ ఇహ అటుకు ప్రభావితమయ్యారు, అప్పటి నుండి ఇహ బహుశా నా పరిజ్ఞానం మేర అనుకుంటా, ఇహ ఇంట్లో పురుషులు ఇహ బయటకి ఉద్యోగాలకి వీటికి వెళ్ళటాలతో ఇహ స్త్రీలే ఇహ దైవతారాధనలన్నీ కూడా మొదలుపెట్టి ఉన్నారేమో అప్పటి నుంచి. ఇంత తీవ్ర స్థాయిగా ఇప్పుడు ఇహ మునుపటి రోజులలో అయితే ఇంత ఇది లేదు కదమ్మా. అది అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నారు అంటే, ఇక్కడ శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అనేటువంటి వర్ణాలు అవతల పెట్టి మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఎవరైతే కొంతమంది ఏమీ తెలియదు వాళ్ళకి, ఈ పూజా పునస్కారాలు ఇటువంటివి ఏవీ తెలియకపోయినా భగవంతుడున్నాడు అనేటువంటి నిశ్చల మనస్సుతో, స్వచ్ఛ మనస్సుతో వర్తిల్లుతూ ఉంటారమ్మా. అక్కడ పండితుల పామరుల అనే అంశం కాదు ఇక్కడ. ఏమిటి అంటే వాళ్ళు భగవత్ స్వరూపం, భగవంతుడే ఈ చరాచర సృష్టి యందు కూడా ఉన్నాడు అనేటువంటి ప్రేమతత్వంతోనూ స్వచ్ఛ మనస్సుతోనూ వాళ్ళు విధి విధానాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఏమీ చేయక్కర్లేదమ్మా. అటువంటి వాళ్ళు పూర్తిగా ఆయన అధీనులై ఉన్నారు. అటువంటి వారు నిజంగా భగవంతుడిచే అట్టివారు కనికరింపదగిన వారు అని అన్నీ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ఫలాపేక్షతో చేసేటువంటి వారు కొందరు, బ్రతుకు తెరువు కోసం పూజించే వాళ్ళు యజ్ఞయాగాదులు అనరుస్తూ వేదాల యందు పెక్కు విధాలుగా ప్రస్తావించబడినటువంటి గాథలను ఇవన్నీ కూడా వినటానికి కూడా విముఖులై గర్వితులై. ఎందుకు గర్వితులై అంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క జన్మస్థానం నుంచి ఇంతటి దీనిలో పుట్టాం, ఇంత సుక్షేత్రమైన వంశంలో పుట్టాం అనంటే ఆ బ్రాండ్ మార్క్ చాలా, నీకు ఆ బ్రాండ్ మార్క్ చాలా సరిపోదు. ఏ నాటికి సరిపోదు, ఎన్నటికీ సరిపోదు. ఏమిటి అంటే, నీకై నీ జన్మరీత్యా నువ్వు కృషి చేయాలి. నువ్వు సుక్షేత్రంలో పుట్టావు అంటే కరెక్టే, నీకెంతో పుణ్యం ఉండబట్టే అటువంటి వంశంలో అటువంటి పరిసరాల మధ్యన భగవంతుడు జన్మింపచేసి ఉండవచ్చు అట్లాంటి జననీ జనకులకి. కానీ నీ కృషి నీకు నిరంతరం చేసుకోవలసిందే, నీ జన్మ సార్థకత నీవు చేసుకోవలసిందే. ఇహ ఒక్క బ్రాండ్ మార్కుతో నేను ఫలానా చోట పుట్టా, ఫలానా వాళ్ళు మా తాతగారులు ఇట్లా చదివారు, అట్లా చదివారు, వాళ్ళది వీళ్ళిది అని చెప్పుకుంటూ ఉంటే వాట్ అబౌట్ యూ? నువ్వేమిటి? నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఆధ్యాత్మికంగా అయినా సరే, లౌకికంగా అయినా సరే అన్నట్లుగా. అయితే ఎవరైతే
పెక్కు విధాలుగా ప్రస్తావించబడినటువంటి ఆ భగవంతుణ్ణి ఆ నవవిధ భక్తి మార్గేణ ఆయనని అనుసరించడానికి విముఖులై ఉన్నారు, పరమ గర్వంతో విరవీగుతూ ఉన్నారు. అట్టి వాళ్లలో మాత్రం మమ్మల్ని చేరనీయకు తండ్రి అని. అంటే ఇక్కడ కవిగారు నన్ను నన్ను అంటే మరి మనం అందరం కూడా అందుకు తగిన విధంగానే ఆ భగవాను కోరుకోవాలి కదా అమ్మా. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పాపోయం కృష్ణ రామేత్యభిలపతి నిజం గూహితుం దుశ్చరిత్రం నిర్లజ్జాస్య వాచా బహుతర కథనీయాని మే విఘ్నితాని భ్రాతా మే వంధ్యశీలో భజతి కిల సదా విష్ణుమిత్థం బుధాంస్తే నిందం త్యుచ్చైర్హసంతి త్వయి విహితమతింస్తాదృశం మా కృథా మాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, ఈ నా సోదరుడు ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని భజించుచున్నాడు. ఇతడు పాపాత్ముడు. తన దుష్ప్రవర్తనను కప్పిపుచ్చుకొనుటకై కృష్ణా రామా అనుచు వ్యర్థముగా పలుకుచున్నాడు. ఇతనికి ఇల్లు వాకిలి ఏహీ పట్టదు, నిష్ప్రయోజకుడు. సిగ్గులేని ఇతని గోల వలన మేము చెప్పదగిన విషయాలు, చేయవలసిన లౌకిక కార్యాలు మొదలగు వాటికి అన్నిటికి ఆటంకములు ఏర్పడుచున్నవి అనుచు మూర్ఖులు నీయందే మనస్సు నిలిపిన భక్తులను బుధులను నిందించుచు వికటాట్టహాసం చేయుచున్నారు. ఇట్టి మూర్ఖుల పరిహాసములకు నన్ను గురి చేయవద్దు. ఈ పని మాత్రం చేసి పెట్టు స్వామి. అది మనం కూడా ఇలా ప్రార్థించాలి. ఏమిటి అంటే, భగవద్భక్తులను చూచి ప్రజలు ఇలా అంటూ ఉంటారమ్మా, ఇల్లు వాకిలి ఏహీ పట్టదు అంటే ఒకటి పూర్తిగా సర్వసంగ పరిత్యాగులై అలా తుకారాం గారి వలె, అట్లా ఏకనాథ భాగవతం ఏకనాథ మహారాజ్ వారి వలె అట్లా ఉండేవాళ్ళని ఎన్నో లౌకిక ఆటపోటలకు గురయ్యారు కదా వాళ్ళు. ఏమిటంటే ఇల్లు వాకిలి ఏహీ పట్టదు, నిష్ప్రయోజకుడు, సిగ్గులేని ఇతని గోల అంటే ఏమిటి, వాళ్ళు నిరంతర నామ సంకీర్తన చేసేటువంటి వారు కదా. గోల వలన మేము చెప్పదగిన విషయాలు, చేయాల్సిన లౌకిక కార్యాలు అన్నిటికీ ఆటంకం ఏర్పడుతోంది అంటూ మూర్ఖులు అంటూ ఉంటారు. నీ ఎందే మనస్సు నిలిపినటువంటి భక్తులను బుధులను నిందిస్తూ వికటాటహాసం చేస్తూ ఉంటారు. ఇట్టి మూర్ఖుల పరిహాసాలకి నన్ను గురి చేయవద్దు అంటే, ఇక్కడ మన పరంగా తీసుకుంటే సహజంగా సమాజంలో ఎవరికైతే ఎక్కువ అంటే ఒక మార్గంలో ఉన్నప్పుడు ఎన్నో ఆటుపోటులు వస్తూ ఉంటాయమ్మా. ఏమిటి అంటే, ఎక్కువ పాపాలు చేయబట్టే పుణ్యాలు చేస్తున్నామని, ఆ ప్రక్షాళనకి భగవంతుడు మెడవంచి పుణ్యాలు చేయిస్తున్నాడని, ఇటువంటి మాటలు ఎన్నో సమాజంలో వస్తూ ఉంటాయి. తర్వాత బాగా ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి అంటే రోజు నిత్యం ఇట్లా నిరంతరం ఇలా ఏదైనా మనల్నే తీసుకోండి, మన గ్రూప్నే తీసుకోండి, నిరంతరం అటు మనకి కోటి విష్ణు పారాయణ, ఇటు త్రయోదశాక్షరి మంత్ర జపం, ఇటేమో ఏ మాసానికి ఆ మాసం రీత్యా ఇట్లా మాసారాధనలు, ఇటేమో గ్రంథపారాయణలు, తర్వాత నవాన్హికం తీసుకుని మనం అలా ప్రత్యేక రోజులలో ఏదైనా పారాయణ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. గణపతి సహస్రం అని, సుబ్రహ్మణ్య కరావలంబం అని, హనుమాన్ చాలీసా అని, ఇట్లా మనం ఇన్నెన్ని పారాయణలు చేస్తున్నప్పుడు ఇప్పుడు జనరల్గా తీసుకోండి, ఏదైనా ఒక కష్టమో ఏదైనా వచ్చిందే అనుకోండి, అన్ని చేస్తున్నావుగా ఏమైపోయినా ఏదో చేస్తూ ఉంటావు నిరంతరం అనేటువంటి మాటలు సహజ లౌకిక ధోరణిగా వస్తూ ఉంటాయి. అలాంటి మాటలు, అలాంటి దృష్టి నుంచి అలాంటి మూర్ఖులకి నన్ను బలి చేయమోకు తండ్రి అని. ఎందుకంటే మనము అటువంటి పరిసరాల నుంచి, అలాంటి మాటల నుంచి, అలాంటి వ్యక్తుల నుంచి కూడా మనల్ని మనం నియంత్రించుకోవడానికి మనం ఇంకా కాస్త పటిష్టం అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఉంటూ ఉంటాయి. ఆ పరిస్థితులు మనకి ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ వాళ్ళలో పరివర్తన తెప్పించాలి అని మనం
తెల్లగుర్రం ఎక్కి ఓ ఖడ్గాన్ని తీసుకుని ప్రయత్నాలు చేయకూడదమ్మా. అలా చేస్తే మన జీవితం అయిపోతుంది. వాళ్ళలో పరివర్తన, ఒకళ్ళలో పరివర్తన, మనల్ని నిరసించే వాళ్ళల్లో పరివర్తన తెద్దాము అని వృధా ప్రయత్నాలు మాత్రం జీవితాల్లో ఎప్పుడు చేయకండి ఎవరు కూడా. ఎందుకంటే దాని వలన మనమే దిగజారుతాం తప్ప, దిగజారటం అంటే మనకే నిరంతరం అట్టివారి గురించే ఆలోచన, వాళ్ళు చేసేటువంటి పనులు నిరంతరం వాళ్ళ మీదే దృష్టి. మనం పడుకున్నా మేలుకునున్నా అదే ఆలోచన, అదే ఇది, అదే మథనం. ఆ బదులు అది అట్లా మనకి అలా ఉన్నది అంటే మరి మన కర్మ కూడా నశింప చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఏ రీతిగా? కేవలం కష్టాలని వీటిల్ని రీత్యానే కాదమ్మా, చుట్టూరా కొన్ని వ్యతిరేకతలు కూడా భగవంతుడు ఏర్పరిచే కారణం ఏమిటి అంటే మన కర్మ నివారణార్థం మాత్రమే అని మనం ఇప్పటికీ ఎన్నో గ్రంథాల్లో చదువుకున్నాం. కర్మసూత్రం మిక్కిలి సూక్ష్మమైనది. అట్లా ఎన్నో అంశాలు ఉంటాయి. అందుకనే సద్గురువు అవమానాలను నిందలను కూడా నీవు ఓర్చుకో అని అనేటువంటి కారణం ఏమిటి? ఒక స్టేజ్లో మనకు అనిపిస్తుంది, చెబుతావు నాయన, నీకే చక్కగా వేప చెట్టు కింద కాలు మీద కాలేసి కూర్చుని అని చెబుతావు, ఇక్కడ పడే వాళ్ళకు ఉంటుంది అని అనుకుంటాం. అది మన ఫస్ట్ స్టేజ్ కదా. కానీ తర్వాత నుంచి దానిలో ఉన్నటువంటి ఆంతర్యం మనం గ్రహించుకుని మనల్ని కడిగిన ముత్యాలుగా చేయడానికే కదా భగవంతుడు ఇట్లా అనేటువంటి దృఢ నిశ్చయంతో ఎప్పుడూ కూడా మనం మసులుకోవాలి. సమాజంలో లౌకికంగా అయినా సరే, ఆధ్యాత్మికంగా అయినా సరే, ఒకళ్ళ కోసం అని చెప్పి మనం దిగజారితే దాని వలన మనం చేసుకున్న పుణ్యము కరిగిపోతుంది. ఇహ ఈ జన్మ సార్థకత ఉండదు. ఒక మూర్ఖుల్ని పట్టుకుని వాళ్ళని బాగు చేద్దాం, మేం మంచి వాళ్ళం, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి దృక్పథం, అనేటువంటి భగీరథ ప్రయత్నాలు మానేసి సాధ్యమైనంతగా మన పయనంలో మన మనస్సుని ఇటుకి తిప్పుకుని మన పంథాని మనమే చక్కగా కలుపు మొక్కల్ని, ముళ్ళు, చెత్త చెదారం తీసేసుకుని, అంటే ఆధ్యాత్మిక పయనంలో మరి పరిభాష ఏమిటి? ముళ్ళు, చెత్త చెదారం అంటే ఇలాంటివి, దుస్సాంగత్యం, ఈ నిందలు, అవమానాలు, మనల్ని వృధాగా బాధ పెట్టేటువంటి వాళ్ళని గురించి తీసేసి మనం పుణ్యాత్ములం అని అనిపించుకునేటువంటి ఇవి మనకి లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళు ఓహో డాంబికాలకు చేస్తున్నారు, ఏదో ఆ గొప్ప కోసం చేస్తున్నారు, ఇట్లా అని అట్లా అని వాళ్ళ మనసులో ఉన్నటువంటి దురాలోచనలు సర్వం రుద్దేస్తూ ఉంటారు మన మీద. అర్థమైందా అమ్మా? అది అయినా కానీ మనం అటువైపుకి దృష్టి పెట్టకూడదు. ఆ ఫస్ట్ స్టేజ్లో పెట్టుండొచ్చు, సెకండ్ స్టేజ్ నుంచి నిదానంగా వెనక్కి తిరగాలి. అర్థమైందా? మన పంథాలోనే మనం ఉండాలి. అయితే ఈ మన పంథాలో మనం ఉండటానికి గాను ఇక్కడ ఏమని అడుగుతున్నాము? మూర్ఖుల పరిహాసాలకు నన్ను గురి చేయవద్దు. అందుకని వాళ్ళలో పరివర్తన తేవాలి అని మన ధోరణి మనం తగ్గించుకుని భగవదర్పితం చేయటం చాలా మంచిది. నన్ను ఎవరి పరిహాసాలకి గురి చేయమోకు నాయన, నీ మీద నాకెంతో భక్తి ఉంది, నిన్నెంతో ఆరాధిద్దామని ప్రయత్నం చేస్తున్నాను, కాబట్టి నా మనసు దయచేసి ప్రశాంతంగా ఉండేటట్టు నువ్వే చూడు అని ఆయన కాళ్ళు పట్టుకోవాలి తప్ప ఇంకా చుట్టుపక్కల వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం అంటే మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి వ్యక్తులు, అంశాలు, అటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతూ ఇంకా దాని గురించి ఇంకా లౌకికంగా కసరత్తులు చేస్తూ అన్నాయన అన్నట్టుగా అనిపిద్దాము. ఏది? మనం మంచివాళ్ళమని, మనం భక్తులమని, మన ఆలోచన మంచిదని, చాలా స్వచ్ఛమైన వాళ్ళమని, ఇటువంటి కసరత్తులు మాత్రం జీవితంలో ఎప్పుడూ పెట్టుకోకండి అమ్మా. సాయిరామ్. శ్రీలక్ష్మీనారాయణాభ్యం నమః. తదుపరి శ్లోకానికి వెళదామా? శ్వేతఛాయం కృతే త్వామునివరవపుషం ప్రీణయంతే తపోభిః త్రేతాయాం సృక్సు వాద్యం కిమరుణతనుం యజ్ఞరూపం యజంతే సేవం తే తంత్రమార్గైర్విలసదరిగదం ద్వాపరే శ్యామలాంగం
నీలం సంకీర్తనాద్యైరిహ కలి సమయే మానుషాస్త్వాం భజంతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, కృతయుగమునందు నీవు తెల్లని శరీరఛాయతో మహర్షి వలె జటావల్కములు, కృష్ణాజినము, జపమాల మొదలగు వాటిని ధరించియుందువు. అట్టి నిన్ను మానవులు తపస్సుల ద్వారా ఆరాధింతురు. త్రేతాయుగమున నీవు అరుణకాంతి గల దేహముతో శృక్శృవములను ధరించి యజ్ఞమూర్తివై ఇందువు. అట్టి నిన్ను వారు యజ్ఞయాగాదుల ద్వారా పూజింతురు. ద్వాపర యుగమున నీవు శ్యామవర్ణ శోభితుండవై చక్రాద్యాయుధములతో విలసిల్లుచుందువు. అట్టి నిన్ను వారు పరిచర్యల ద్వారా సేవింతురు. ఇహ ఈ కలియుగమున నీలవర్ణమున విరాజిల్లుచుండెడి నిన్ను మానవులు సంకీర్తనాదుల ద్వారా ఆరాధించుచున్నారు. యుగధర్మాలను గురించి పరోక్షంగా చెప్పారు ఇక్కడ కదా. అది కృతయుగంలో ఏమిటి? కృతయుగంలో తపస్సు కదా, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో కేవలం నామస్మరణ మాత్రమే తరింపచేస్తుంది మానవులని అన్నట్లుగా. దానికి అనుగుణంగానే కృతయుగంలోనేమో చక్కగా జటావల్కాలు, ఈ యొక్క జింక చర్మము, జపమాల మొదలగు వాటిని ధరించి ఉన్నాడుట భగవంతుడు. త్రేతాయుగంలోనేమో అరుణకాంతి గల దేహంతో, కృతయుగంలో ఎట్టా ఉన్నాడమ్మా? తెల్లని శరీర ఛాయతో తెల్లహా ఉన్నాడు కృతయుగంలో. త్రేతాయుగంలోనేమో అరుణవర్ణంగా, కొంచెం ఎరుపు కాంతిగా ఉంటారు చూడు, అట్లా అరుణవర్ణంగా శృక్శృవములు, అంటే ఈ హోమాలకు వాడతాం చూడండి, ఈ నెయ్యి వేసేటువంటిది, తర్వాత ఆ పాత్రని, శృక్శృవములను ధరించి యజ్ఞమూర్తివై ఉన్నాడుట. అక్కడ యజ్ఞయాగాదుల ద్వారా పూజించారు మానవులు. ఓకే. ద్వాపర యుగంలో శ్యామవర్ణ శోభితుడవై చక్రాద్యాయుధములతో, ఆ యొక్క కృష్ణ పరమాత్మే కదా, విలసిల్లుతూ ఉన్నావు నాయన. అట్టి నిన్ను పరిచర్యల ద్వారా, పూజల ద్వారా సేవించారు. ఇహ కలియుగంలోకి వచ్చేటప్పటికి నీలవర్ణంగా ఉన్నాడుట. ఇక్కడ ద్వాపర యుగంలో శ్యామవర్ణం, కొంచెం అంటే ఈ చెప్తారు, కొంచెం నలుపు మిశ్రితంగా అన్నట్లుగా. ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికి నీలవర్ణంగా విరాజిల్లుతూ ఉన్నాడుట. మానవులు నామస్మరణ, సంకీర్తనాదులు అంటే గానము, నామస్మరణ, వీటి ద్వారా ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్పి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సోయం కాలేయ కాలో జయతి మురరిపో యత్ర సంకీర్తనాద్యైః నిర్యత్నైరేవ మార్గైరఖిలద న చిరాత్వత్ప్రసాదం భజంతే. జాతాస్త్రేతా కృతాదావపి కిల కలౌ సంభవం కామయంతే. దైవాత్తత్రైవ జాతాన్ విషయ విషరసైర్మా విభో పంచయాస్మాన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మురారి, కోరిన కోరికలు తీర్చు ప్రభు, ఈ కలికాలమున మానవులు సంకీర్తనము మొదలైన సులభ పద్ధతులచే నిన్ను కొలిచి నీ అనుగ్రహమును పొందుచున్నారు. కావున ఇట్టి కలికాలం చాలా శ్రేష్టమైనది. అందువలననే కృత త్రేతాది యుగములందు జన్మించిన మానవులు కూడా కలియుగమున తాము తిరిగి జన్మింపవలనని కోరుకుందురు. అదృష్టవశమున ఈ కలియుగమున జన్మించిన మా వంటి వారిని విషతుల్యములైన విషయవాసనలకు లోను కాకుండా కనికరింపుము తండ్రి. ఇక్కడ కొత్త విషయం తెలుసుకున్నాం మనం, చూసారా? ఇన్నాళ్ళు కలియుగం అధర్మం అంటూ ఇట్లా వింటూ ఉన్నాము. ఇక్కడ చూడండి, కలికాలంలో సులభ పద్ధతులతోనే మానవులు చక్కగా భగవంతుడిని స్మరించి గొప్ప అనుగ్రహానికి పొందుతూ ఉన్నారుట. కాబట్టి ఆ కలికాలంలో జన్మించాలి అని చెప్పి
త్రేతాయుగం కృతయుగంలో జన్మించినటువంటి మానవులు కూడా కోరుకుంటారట. అసలు నిజానికి మరి త్రేతాయుగం ద్వాపరయుగంలో సాక్షాత్తు భగవంతుడికి సన్నిహితులై వర్తించారు కదా అమ్మా. అటువంటి వారు కూడా అంత ఇక్కడికి వచ్చేటప్పటి కలియుగంలో నామస్మరణకి భగవంతుడు చక్కగా అంత పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కదా. కాబట్టి కలియుగంలో మనం మళ్ళీ జన్మిస్తే బాగుండు అనుకుంటారట. అదృష్టవశమున అంతటి అదృష్టం ఉన్న వాళ్ళం మనందరం కూడా ఈ యుగంలో జన్మించాము అంటే మనం ఎంతో అదృష్టవంతులమని ఇక్కడ తెలుసుకోవాలి. అంతటి ఈ కలియుగంలో ఏమిటి చెప్తున్నా, అదృష్టవశమున ఈ కలియుగమున జన్మించిన మా వంటి వారిని విషతుల్యములైన విషయవాసనలకు, అది ఇక్కడ ఏమిటి అంటే చుట్టూరా కూడా మధ్యలో తులసివనం, చుట్టూరా గంజాయి మొక్కలు అన్నట్లుగా కలియుగ ప్రభావం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విషయవాసనలకు, అది ఎవరి తప్పు కాదు, ఎవరి కర్మ ఇవి వాళ్ళవి. అయితే ఎవరికి వాళ్ళం జాగరూకులై ఉండి మన జన్మ సార్థకత మనం అలా అని మళ్ళీ స్వార్థంగా తలుపులేసుకుని పూజ చేసుకుని ప్రసాదాలు అబుక్కుమనిపించేటాలు కాదు. అందరితోనూ కూడా సత్సంగం చేసుకుంటూ అందరినీ కూడా కలుపుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ యొక్క మంచి కిరణాలని అందరికీ కూడా ప్రసరింపచేస్తే, ఇంకా అందరూ కూడా ప్రభావితమైతే మన భక్తి కూడా ఎంతో వృద్ధి చెందుతుంది అమ్మా. అంతేగాని మనం ఈ భూమిపై పుట్టినందుకు గాను మనం ఇక్కడికి వచ్చి చేసినది ఏమిటి? ఈ భూమి మీద ఏం చేశావని రేపు పైకి వెళ్ళాక నీ 80 లక్షల జన్మల అనంతరం నీకు మానవ జన్మ ప్రసాదించా కదా, నువ్వు భూమి మీదకి వెళ్ళి ఏం చేశావు అని భగవంతుడు రేపు మనల్ని ప్రశ్నిస్తే ఆ యొక్క సద్గురువు కూడా మన దగ్గర ఉంటారమ్మా. ఆ రోజున ఆ క్షణంలో ఆయన కూడా ఉంటారు. ఎందుకుంటారు చెప్పు? ఎందుకుంటారు అంటే ఆయన ఏమన్నారు సద్గురువు? నాకు అప్పగించబడిన ప్రతి పైసాకి నేను లెక్క చెప్పాలి అన్నారు. అంటే ఏమిటక్కడ? భగవంతుడి కృపతో గురువుగా ఆయనని ఎంచుకున్న మనకి మన గురించి వకాల్తా తీసుకున్నప్పుడు, ఈ మన గురించి అంటే ఇక్కడ మనం పైసలం, మన గురించి ఆయన అక్కడ భగవంతుడి సన్నిధానంలో ఆ యొక్క యముడి దగ్గర అయినా సరే మన గురించి చెప్పాలి. ఆయన చెప్పేటువంటి బాధ్యత ఆయనది. అలా చెప్పేటువంటి తరుణంలో మనం ఏ తప్పు చేయలేదు, నేను సహజ మానవ నైజంగా ఏదన్నా పొరపాట్లు వేరు, అంతేగాని మనకై మనం తెలిసైతే ఏ తప్పు చేయలేదు అని సగర్వంగా నిల్చోవాలి. అప్పుడు ఆ పరమాత్ముడి దగ్గర, ఆ యముడి దగ్గర, ఆ సద్గురువు దగ్గర. అర్థమైందా? అంత స్వచ్ఛమైనటువంటి అంతేకాక మన వలన ఎందరు మంచి మార్గంలోకి వచ్చారు, ఎందరు తరించారు అనేటువంటి దృక్పథం. అంటే ఇక్కడ ఇక్కడ కారణభూతులం కాదు. ఆ భగవత్ ప్రేరణతో మనం ఈ దీనికి వచ్చినప్పుడు మన వలన ఎంతమంది పునీతులైనారు, ఎంతమంది మంచి మార్గంలోకి వచ్చారు, ఎంతమంది ఆ యొక్క మూఢ గాఢమైనటువంటి అభిప్రాయాలను మార్చుకున్నారు అనేటువంటి నిజాన్ని చెప్పే సమయంలో, నాకు ఈ జన్మ ఇచ్చినందుకు గాను నేను భూమి మీద ఈ పనులు చేసొచ్చా స్వామి అని సగర్వంగా భక్తిపూర్వకంగా చెప్పుకునేటువంటి అదృష్ట భాగ్యాన్ని మనం కలిగి ఉండాలమ్మా. అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భక్తాస్తావత్ కలౌ స్యూర్ధ్రమిళభువి తతో భూరిశస్తత్ర చోక్చైః కావేరీం తామ్రపర్ణీమను కిల కృతమాలాం చ పుణ్యాం ప్రతీచీం హా మామప్యేతదంతర్భవమపి చ విభో కించిదంచద్రసం త్వయ్యాః ఆశాపాశైర్నిబధ్య భ్రమయన భగవన్ పూరయత్వన్నిషేవాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, కలియుగమునందు నీకు పెక్కుమంది భక్తులు గలరు. వారిలోనూ ద్రవిడ దేశమునందు జన్మించిన వారే ఎక్కువ మంది. వారిలో కూడా
కావేరి, తామ్రపర్ణి, కృతమాల మరియు పశ్చిమ దిశగా ప్రవహించడి నీలా అను నదీ తీరముల యందు జన్మించిన వారే ఎక్కువ. నీలా నది కేరళలో గలదు. ఈ నదీ తీరముల మధ్య జన్మించిన నేను నీపై కొంచెం భక్తి కలిగి ఉన్నాను. అట్టి నన్నును ఆశాపాశములలో తగులుకొనకుండా, సంసార బంధములలో చిక్కుపడకుండా అనుగ్రహింపుము స్వామి. జీవితాంతం నాకు నీ సేవాభాగ్యం కలిగియుండునట్లుగా కాపాడు తండ్రి. సద్గురవే నమః. సరే, ఎవరెవరం ఏ నది పరిసర ప్రాంతాల్లో జన్మించామో అనుకుని ఆ నది పరిసరాల్లో పుట్టా స్వామి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి కాదు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దృష్ట్వా ధర్మద్రుహం తం కలిమపకరుణం ప్రాంగ్మహీక్షిత్ పరీక్షిత్ హంతుం వా కృష్టఖడ్గోऽపి న వినిహతవాన్ సారవేదీ గుణాం సత్ త్వత్సేవాద్యాసు సిద్ధ్యేద సదిహ న తథా త్వత్పరే చైష భీరుః ఏత్తు ప్రాగేవ రోగాదిభిరపహరతే తత్ర శిక్షయైనం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కృపాలోల, పూర్వకాలమందు నిర్దయుడై ధర్మమును బాధించుచున్న కలిపురుషుని చూచి పరీక్షిన్ మహారాజు అతనిని చంపుటకై కత్తిని దూసెను. అయినను విఘ్నుడైన ఆ మహారాజు కలి యొక్క సుగుణములను అనుసరించి అతనిని చంపక వదిలిపెట్టెను. ఈ కలియుగమున నిన్ను సేవించుట వలన కలుగు ఫలితములు వెంటనే సిద్ధించును. కాని అసత్కర్మల విషయము మాత్రం అట్లు కాదు. కలిపురుషునకు నీ భక్తులన్నచో చాలా భయం కలదు. కాని మానవులు సత్కర్మలు ఆచరింపక తలపెట్టినప్పుడు కలిపురుషుడు ముందుగానే రోగాదులను కల్పించి విఘ్నములను కూర్చును. నా స్థితి కూడా ఇదే విధముగా ఉన్నది. కావున ఇతను నీవు శిక్షింపుము తండ్రి అని అక్కడ భాగవతంలో చెప్పుకున్నాం కదా, దేవి భాగవతంలో. పరీక్షిత్ మహారాజు కలిపురుషుడిని సంహరించేద్దాము, ఎందుకంటే ధర్మాన్ని బాధిస్తూ ఉన్నాడు కదా అని చెప్పి అనుకుని కత్తిని దూసాట. కానీ కలి యొక్క సుగుణాలు అనుసరించి అతన్ని చంపక వదిలిపెట్టెను. ఏమిటి కలి యొక్క సుగుణాలు అంటే, మరి ప్రజల యొక్క దుష్కర్మలని అన్నీ కూడా నశింపచేయటానికి, సత్కర్మలను వృద్ధి చేయడానికి, మంచి గురించి ఇంకా అంటే మంచి ఉన్న చోట కలి ప్రభావం అంటది కదా అమ్మ. స్వచ్ఛత ఉన్న చోట, సుగుణాలు ఉన్న చోట, సత్వగుణం ఉన్న చోట, సత్సాంగత్యం ఉన్న చోట, గురుకృప, గురుని సాంగత్యంలో ఉన్న వారిని కలిపురుషుడు ఎన్నడూ బాధించడు. అంటే పరోక్షంగా అతనికి కూడా ధర్మాధర్మ విచక్షణ కలవాడు అన్నట్లుగా ఆ యొక్క భగవానుడికి ఒక రకంగా సహాయపడుతున్నాడు. మంచికి మంచి, చెడుకు చెడు వేరు చేసి అన్నట్లుగా కూడా మనం ఇక్కడ భావన తీసుకోవచ్చు. అయితే ఆ కలియుగంలో కలియుగంలో అందుకని కలి ప్రభావం ఎక్కువ కాబట్టి కలియుగంలో భగవంతుడిని సేవించే వాళ్ళకి ఫలితాలు వెంటనే కలుగుతాయట, సత్ఫలితాలు. అసత్కర్మల విషయం మాత్రం అట్లు కాదు. కలిపురుషునకు ఆ యొక్క భగవద్భక్తులంటే చాలా భయం. మానవులు సత్కర్మలు ఆచరింప తలపెట్టినప్పుడు కలిపురుషుడు ఏం చేస్తాడు? ముందుగానే రోగాలు విఘ్నాలు కూరుస్తాట. ఎందుకని అంటారు మరి? ఏవైనా మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఎంత అట్లా పండగ వస్తోంది, లేదు ఆ నవరాత్రులు వస్తున్నాయి, ఇది వస్తోంది, ఎంత బాగా చేద్దాం అనుకున్నాను, అసలు ఒంట్లో బాగుండట్లాను, లేదనంటే ఏవో విఘ్నాలు వచ్చేసాయనో బాధపడుతూ ఉంటాం కొన్ని సందర్భాలలో. సహజంగా కదా అమ్మ, ఎవరూ అతీతులం కాదు. అట్లా అది మరి కలిపురుషుడుట ఎవరైతే అట్లా సత్సంకల్పాలు తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ముందుగానే రోగాలు విఘ్నాలు కూరుస్తాట. ఎందుకంటారు? ఎందుకు అంటే బహుశా పాజిటివ్గా తీసుకుందాము. మనకి ఇంకా మన భక్తి ప్రపత్తులు ఏ స్థాయిలో ఉన్నాయో అనేటువంటి గమనింపు కావచ్చు. ఎప్పుడు విఘ్నాలు వస్తూ ఉన్నాయి, అసలు నేను ఏది సంకల్పించను అని
కర్మని పరిత్యాగం చేస్తామా ఏమిటి అనేటువంటి ఆ, మనల్ని పరీక్ష కావచ్చు. అట్లాగే భగవంతుడు సద్గురువు కూడా అందుకనే చూస్తూ ఉంటారు ఎంత పాటి ఉంది వీళ్ళ భక్తి విశ్వాసాలు, ఎంత పాటి ఉంది. సద్గురువు అనుకోండి, ఎంతో కొంత ఆ సద్గురువు ఉన్నారు, ఎలాగైనా నేనైతే ముందు ఆరంభిస్తా, ఇహ ఆయనే ఈ ఈ పని గట్టెక్కే వరకు ఆయన నాకు చేయూతనిస్తారు అని అనుకుంటామా లేదా అనేటువంటి దృక్పథం రీత్యా కావచ్చు. పరోక్షంగా మనలో భక్తి ప్రపత్తులు, మన యొక్క లక్ష్య సాధనలో ఉండేటువంటి పట్టుదల ఏ పాటి ఉందో గమనించడానికి అన్నట్లుగా కూడా ఆ యొక్క కలిపురుషుడు ఆ విధంగా రోగాలు విఘ్నాలు కూడా సమకూరుస్తూ ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ నారాయణ భట్టతిరి గారు ఏమంటున్నారు అంటే, నా స్థితి కూడా ఇదే విధంగా ఉన్నది అంటే మరి వారు ఇంతగా జమ్మ మానవాళికి ఇంతటి గ్రంథాన్ని ఇస్తూ ఉన్నారు, భగవంతుడిని ఇంతగా సేవిస్తూ ఉన్నారు, కానీ అనేక రోగాదులతో బాధపడుతూ ఉన్నారు కదా. అట్లా ఆయన స్థితి కూడా ఇదే విధంగా ఉన్నది అనని, కావున ఇతనిని నీవు శిక్షింపుము, ఆ కలి ప్రభావం నాకు అంటకుండా నన్ను రక్షించు తండ్రి అని చెప్పి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అసలు మనం ఇంకోటి ఆలోచిస్తే, ఏ బాధ లేకుండా ఏ ఇది లేకుండా ఉంటే మరి మనం కూడా అని చెప్పి ఏమి కూడా కర్మల్ని ఆచరించమేమో బహుశా. అందుకని కూడా భగవంతుడు సద్గురువు ఒకప్పుడు కొన్ని పరీక్షలు అట్లా పెడుతూ ఉంటారేమో అని నేను అనుకుంటూ ఉంటా అమ్మా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గంగా గీతా చ గాయత్ర్యపి చ తులసికా గోపికా చందనం తత్ సాలగ్రామాభిపూజా పరపురుషా తథైకాదశీ నామవర్ణాః. తథ ఏకాదశీ నామవర్ణాః అన్నట్లుగా ఏతాన్యేష్టాప్యయత్నాన్యై కలి సమయే త్వత్ప్రసాద ప్రవృద్ధ్యా క్షిప్రం ముక్తి ప్రదానీత్యభిదధుర్ఋషయస్తేషు మాం సజ్జయేథాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, గంగానదీ స్నానము, భగవద్గీత పారాయణము, గాయత్రీ జపము, తులసి పూజ, గోపీచందన ధారణము, సాలగ్రామ పూజ, ఏకాదశి ఉపాసం, నీ నామ సంకీర్తనం అను ఈ 8 సాధనములను అప్రయత్నముగా ఆచరించినను ఈ కలియుగమున నీ అనుగ్రహం సులభముగా ప్రాప్తించును, వెంటనే ముక్తియు లభించును అని మహర్షులు పేర్కొనుచున్నారు. కావున నాకు గంగానదీ స్నానాదులయందు ఆసక్తి కలుగునట్లు చేయుము తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అప్రయత్నంగా చేసినా గాని ఆ యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుందిట. ఏది? గాయత్రీ జపం గాని, భగవద్గీత పారాయణం. అంటే మనము ఇది చేయాలి అని సంకల్పం తీసుకోకపోయినా కూడా మామూలుగా కూడా అవన్నీ కూడా మనం వింటున్నా, పారాయణ చేస్తున్నా, తర్వాత గోపీచందన ధారణం, ఆ గోపీచందన బొట్టు పెట్టుకుంటాను చూడు, అది, సాలగ్రామ పూజ, ఏకాదశి ఉపవాసం, అట్లాగే నామ సంకీర్తనం, ఈ 8 సాధనాల వలన కలియుగంలో భగవంతుడి యొక్క అనుగ్రహం సులభంగా ప్రాప్తించి వెంటనే ముక్తి కలుగుతుంది అని కూడా మహర్షులు పేర్కొన్నారుట అమ్మా. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవర్షీణాం పితॄణామపి న పునర్రుణి కింకరో వాస భూమన్ యోసౌ సర్వాత్మనా త్వాం శరణముపగతః సర్వకృత్యాని హిత్వా తస్యోత్పన్నం వికర్మ అపిఖిలమపనుదస్యేవ చిత్తస్థితస్త్వం తన్మే పాపోత్థతాపాన్ పవనపురపతే రుంధి భక్తిం ప్రణీయాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, అన్ని విధములుగా పూర్తిగా నిన్నే శరణు పొందినవాడు సాంసారిక విషయములందు ఆసక్తిని విడనాడును.
అతని ద్వారా జరుగు కృత్యములు అన్నియును నీ సేవా స్వరూపములే. అతడు విధి నిషేధములకు అతీతుడు. అట్టి అనన్య భక్తుడు దేవ ఋషి పితృ రుణముల నుండి విముక్తుడగును. అట్టి నీ భక్తుడు ఎవరికి నీ కింకరుడు కాడు. నీవు అట్టి వాని హృదయములో ఎల్లప్పుడూ నివసించియుందువు. కావున పూర్వ సంస్కారముల ప్రభావమున ఎప్పుడైనను అతని వలన వికర్మలు అంటే విపరీత కర్మలు జరిగినచో వాటినన్నిటినీ రూపుమాపెదవు. అందువలన నా పాపముల వలన ఏర్పడినటువంటి ఈ బాధలను తొలగించి నాకు నీ భక్తిని ప్రసాదించు తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కర్మమిశ్ర భక్తి స్వరూపం మను 92వ దశకం సమాప్తం. చాలా సమయం తీసుకున్నట్టున్నా కదా అమ్మా. చివరి దశకాలు కొంచెం ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుందమ్మా. తదనుగుణంగా మీరు కూడా ఏర్పాటుగా ఉండండి, సమయాభావం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద. నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. నారాయణ నారాయణ గోపాల శ్రీమన్నారాయణ నారాయణ గోపాల. నారాయణ నారాయణ గోపాల లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద. నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. నారాయణ నారాయణ గోపాల శ్రీమన్నారాయణ నారాయణ గోపాల. నారాయణ నారాయణ గోపాల లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.